అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే నగరం న్యూయార్క్ ఇప్పుడు పూర్తిగా మంచి దుప్పటి కింద కూరుకుపోయింది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి 22న సంభవించిన ఈ చారిత్రాత్మక బ్లిజార్డ్ జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. దాదాపు 2 అడుగుల మేర కురిసిన మంచు, గంటకు 60 మైళ్ల వేగంతో వీస్తున్న గాలులు మహానగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మేయర్ జోహ్రాన్ మమ్దానీ నగరంలో ట్రావెల్ బ్యాన్ విధించారు. అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సాక్షి స్పెషల్ రిపోర్ట్. న్యూయార్క్ నగరం ఎప్పుడూ నిద్రపోని ఈ నగరం ఇప్పుడు మంచు గుప్పిట్లో బందీ అయింది. ఫిబ్రవరి 22 ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ మంచు తుఫాను రాత్రయ్యేసరికి ఉగ్రరూపం దాల్చింది. సెంట్రల్ పార్క్ నుండి లాంగ్ ఐలాండ్ వరకు ఎక్కడ చూసినా తెల్లని మంచు తప్ప ఏమీ కనిపించడం లేదు. పరిస్థితి తీవ్రతను గమనించిన మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు నగరంలో వాహనాల రాకపోకలపై పూర్తి నిషేధం విధించారు. అత్యవసర సేవలు మినహా మరెవరూ రోడ్లపైకి రావద్దని హెచ్చరించారు. అంతేకాదు విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాలలకు స్నో డే సెలవు ప్రకటించారు. దాదాపు 5,000 మంది మున్సిపల్ కార్మికులు రోడ్లపై మంచును తొలగించడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. గంటకు 1 నుంచి 2 అంగుళాల వేగంతో కురుస్తున్న హిమపాతం ఒకెత్తైతే 60 మైళ్ల వేగంతో వీస్తున్న గాలులు విజిబిలిటీని సున్నాకి పడిపోయేలా చేశాయి. దీనివల్ల నగరంలోని వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమాన ప్రయాణాలు రద్దయ్యాయి. సబ్వేలు నెమ్మదించాయి. వాతావరణ శాఖ నిపుణుల ప్రకారం ఇది 2017 తర్వాత సంభవించిన అత్యంత బలమైన తుఫాను. తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు ఎగిసిపడే అవకాశం ఉండడంతో కోస్టల్ ఫ్లడింగ్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి న్యూయార్క్ నగరం విలవిల్లాడుతోంది. రానున్న 24 గంటలు అత్యంత కీలకం కానున్నాయి. పరిస్థితులు చక్కబడే వరకు న్యూయార్క్ వాసులు అప్రమత్తంగా ఉండాల్సిందే.